హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చల్లగా మంచి హెల్తీగా మస్క్ మెలన్ జ్యూస్ని చూపించబోతున్నానండి. ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వేసవిలో మంచి రుచిగా ఇలా హోమ్ మేడ్ డ్రింక్ చేసుకుని తాగాలే కానీ అలసట అనేది తగ్గిపోయి మంచి ఎనర్జీని ఇస్తుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. కర్బూజా పండు ఫ్లేవర్తో అల్టిమేట్ టేస్ట్గా ఉంటుంది. ఎంతో హెల్తీగా సింపుల్గా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసేవచ్చు. ఈ జ్యూస్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ జ్యూస్ చేయడానికి ఒక కర్బూజా పండు ఫుల్గా వాడుతున్నాను. ముందుగా కట్ చేసి ఇందులో ఉన్న గింజలను తీసేయండి. ఇలా తీసేసాక పల్క్ని తీసుకుంటూ వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇలా పల్క్ అంతా తీసుకున్నాక సైడ్ ఎడ్జెస్లో వైట్గా ఉన్న పార్ట్ని మాత్రం తీసుకోకండి. ఆ వైట్గా ఉండే పార్ట్ని తీసుకున్నాము అంటే జ్యూస్ అనేది కొంచెం చేదుగా వస్తుంది. ఇలా పల్క్ని తీసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల పల్క్ని పక్కన పెట్టుకుందాం. మిగిలిన పల్క్ అంతా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోండి. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసే వరకు ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే చక్కగా తయారవుతుంది. ఇంకో గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని 10 నిమిషాలు నానబెట్టాము అంటే చూడండి ఇలా చక్కగా నాని ఉబ్బిపోతాయి. ఇలా వీటిని కూడా నానబెట్టి పక్కనుంచండి. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టి తీసుకుందాం. మీకు కావాలంటే బాగా కడిగి ఉడికించుకోవచ్చు, లేదా మీకు టైం ఉంటే 30 నిమిషాలు నానబెట్టి ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ నానబెట్టి తీసుకుంటున్నానండి. ప్యాన్లోకి 1 గ్లాస్ వాటర్ని తీసుకొని వేడి చేయండి. నీళ్ళు ఎప్పుడు ఇలా వేడవుతాయో అప్పుడు ముందుగా నానబెట్టుకుని సగ్గుబియ్యాన్ని తీసుకుందాం. ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం. ఇలా ఉడికిస్తున్నప్పుడు నీళ్ళు ఏమైనా తగ్గిపోయినట్లు అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసి బాగా ఉడికించండి. సగ్గుబియ్యం బాగా ఉడికాక 1 కప్పు వరకు పాలను తీసుకోండి. పాలను తీసుకొని బాగా కలపండి. ఒకసారి ఇలా బాగా కలిపాక ఈ పాలను బాగా వేడి చేయండి. ఒక పక్కన ఈ పాలు బాగా వేడవుతూ ఉంటాయి, మరో పక్కన వేరొక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం నీళ్ళని వేసి కలుపుకుందాం. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అయినా వాడచ్చు. కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఆల్టర్నేటివ్గా కార్న్ఫ్లోర్నైనా లేదా మిల్క్ పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. ఇలా బాగా కలిపి తీసుకోండి. మరో పక్కన పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా, ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఇలా మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాక వెంటనే అంతా కలిసేలా కలపాలి, లేదంటే ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసుకొని బాగా కలపండి. ఇదే టైంలో స్వీట్కి సరిపడా 1 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని బాగా మరిగించండి. ఇలా మనం చక్కెర కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాక కలుపుతూ ఒక 3 నిమిషాలు ఉడకబెట్టాము అంటే ఇందులో మనం వేసిన పాలు కస్టర్డ్ పౌడర్ అనేవి చక్కగా ఉడుకుతాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా క్రీమీగా ఇలా చిక్కగా వస్తుంది. ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని చల్లారేంత వరకు చల్లారపెడదాం. ఒక 10-15 నిమిషాలు అయ్యేసరికి ఈ పాలు అనేవి చక్కగా చల్లారిపోతాయి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన మస్క్ మెలన్ జ్యూస్లో ఈ పాలని తీసుకుందాం.
అలాగే ఇందులోనే నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకుందాం. మనం మస్క్‌మెలన్‌లోని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్కుల్ని పక్కన పెట్టాము కదా, వాటిని నేను చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. వీటితో పాటే కొన్ని డ్రై నట్స్ని కూడా సన్నగా తరిగి తీసుకున్నాను. అంతా కలిసేలా కలిపాము అంటే మస్క్‌మెలన్ జ్యూస్ తయారైపోయింది. ఇలా చేశాక వెంటనైనా సర్వ్ చేయొచ్చు, లేకుంటే ఇంకాస్త చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో 1-2 గంటలు పెట్టి ఆ తర్వాత అయినా సర్వ్ చేయొచ్చు. సో ఇలా మనం సింపుల్ వేలో మంచి టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా మనం మధ్యాహ్నం భోజనానికి ముందు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే భోజనం తర్వాత చల్లగా తాగేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.